అందరికీ ముందుగా నమస్కారం. మనం ఈరోజు ఈ వీడియోలో లలిత సహస్రనామంలో 119, 120, 121 శ్లోకాలు, అలాగే వాటి యొక్క అర్థాలు కూడా మనం తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు 119వ శ్లోకం చదువుతున్నాం. కటాక్ష కింకరీభూత కమలాకోటి సేవిత శిరస్థిత చంద్రనిభా ఫాలస్తేంద్ర ధనుప్రభ. కటాక్ష కింకరీభూత కమలాకోటి సేవిత శిరస్థిత చంద్రనిభ ఫాలస్తేంద్ర ధనుప్రభ. ఇప్పుడు దీని యొక్క అర్థం తెలుసుకుందాం. కటాక్ష కింకరీభూత కమలాకోటి సేవిత అనగా అనుగ్రహ వీక్షణ మాత్రముచే మృత్యులుగా చేయబడిన శ్రీ సతుల సమూహము చేత సేవింపబడినది అమ్మ అని అర్థం. శిరస్థిత అనగా తల మీద పెట్టుకోవలసినది. చంద్రనిభ అనగా చంద్రుని కాంతితో సమానమైన కాంతి కూడి ఉన్నది అమ్మ. ఫాలస్థ అనగా ఫాల భాగమునందు ఉండునది అమ్మ. ఇంద్రధను ప్రభ అనగా ఇంద్రధనస్సులోని రంగుల కాంతులతో సమానమగు కాంతులతో వెలుగొందునది అమ్మ అని అర్థం. ఇప్పుడు 120వ శ్లోకం నేర్చుకుందాం. హృదయస్థ రవిప్రఖ్యా త్రికోణాంతర దీపిక దాక్షాయణి దైత్యహంత్రి దక్ష యజ్ఞ వినాశిని. హృదయస్థ రవిప్రఖ్యా త్రికోణాంతర దీపిక దాక్షాయణి దైత్యహంత్రి దక్ష యజ్ఞ వినాశిని. ఇప్పుడు దీని యొక్క అర్థం తెలుసుకుందాం. హృదయస్థ అనగా హృదయం నందు ఉండునది. రవిప్రఖ్య అనగా సూర్యునితో సమానమైన కాంతితో వెలుగొందునది. త్రికోణాంతర దీపిక అనగా 3 బిందువులతో ఏర్పడు త్రిభుజము యొక్క మధ్యమున వెలుగొంచున్నది. దాక్షాయణి అనగా దక్షిణి కుమార్తె. దైత్యహంత్రి అనగా రాక్షసులను సంహరించింది. దక్ష యజ్ఞ వినాశిని అనగా దక్ష యజ్ఞమును నాశనం చేసినని అని అర్థం. ఇప్పుడు తర్వాత శ్లోకం 121వ శ్లోకం. ధరాందోళిత దీర్ఘాక్షి దర్హస్వోజ్ముఖి గురుమూర్తిర్గుణనిధిర్ గోమాత గుహజన్మభూ. ధరాందోళిత దీర్ఘాక్షి దరహాసోజ్వలన్ముఖి గురుమూర్తిర్గుణనిధిర్ గోమాత గుహజన్మభూ. ఇప్పుడు దీని యొక్క అర్థం తెలుసుకుందాం. ధరాందోళిత దీర్ఘాక్షి అనగా కొంచెముగా చలించు ఆకర్ణాంత విశాలమైన కన్నులు కలిగినది అమ్మ. దరహాస్వోజ్ముఖి దరహాసోజ్వలన్ముఖి అనగా మందహాసము చేత ప్రకాశించు ముఖము కలిగినది అమ్మ. గురుమూర్తి అనగా గురువు యొక్క రూపముగానున్నది. గుణనిధి అనగా గుణములకు గని వంటిది. గోమాత అనగా గోవులకు తల్లి వంటిది. గుహ జన్మభు అనగా కుమారస్వామి యొక్క తల్లి అని అర్థం. ఈరోజు మనం సహస్రనామ పారాయణంలో 119, 120, 121 శ్లోకాలు నేర్చుకున్నాం. తర్వాత శ్లోకాలు వాటి యొక్క అర్థాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.